వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో బేబీ కార్న్తో స్నాక్స్ రెసిపీ చూపిస్తానండి. ఈవినింగ్ టైంలో ఇలాగా చేసుకొని తింటే చాలా రుచిగా ఉందండి. అలాగే పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి సైడ్ నంచుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంది. అది కానీ 1 స్పూన్ ఆయిల్తో ఎయిర్ ఫ్రైయర్లో చేసి చూపిస్తానండి. ఇది మనం డీప్ ఫ్రై చేయకుండా ఇలా చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, బేబీ కార్న్ అండి. ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఈ బేబీ కార్న్ అన్ని ఒక గిన్నెలోకి వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా బాగా రుద్దుకుంటూ బాగా కడుక్కోవాలండి. ఇలా కడిగేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు చాకింగ్ బోర్డు మీద ఇవి కొంచెం చిన్న ముక్కలైనా కొంచెం పెద్ద ముక్కలైనా, మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే ఇలా కట్ చేసుకోండి. అన్ని బేబీ కార్న్లు ఇదే విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇలా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని వీటిలోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ నిండా మైదా పిండి అండి, కొంచెం చిన్న స్పూన్తో. అలాగే అదే స్పూన్తో కార్న్ ఫ్లోర్ అండి 1 స్పూను, 1 స్పూన్ బియ్యం పిండి అండి, ధనియాల పొడి అండి 1/2 స్పూన్ వేసుకోండి, 1/2 స్పూను జీలకర్ర పొడి. ధనియాలు కానీ జీలకర్ర కానీ కొంచెం వేయించుకొని పొడి చేసుకున్నాను. అలాగే 1/2 స్పూను గరం మసాలా పౌడరు, 1/2 స్పూన్ మిరియాల పొడి అండి, 1/2 స్పూను పసుపు అండి, సగం స్పూను కారం అండి, సగం లెమన్ తీసుకొని విత్తనాలు తీసేసుకొని ఈ రసం అంతా పిండుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకొని ఇవన్నీ వీటికి పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. రెడ్ ఫుడ్ కలర్ అండి 1 చిటికెడు వేసుకొని 1 స్పూన్ వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ బౌల్ తీసుకొని దీంట్లోకి సిలికాన్ బౌల్ పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేదు అనుకోండి, మామూలుగా ప్లేట్ మీద వేసేసుకోవచ్చండి. ఎయిర్ ఫ్రైయరు ప్లేట్ ఉంది కదా కింద, దాంట్లో అయినా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం బ్రష్తో ఇలాగ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఇది లేకపోతే బటర్ పేపర్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చండి. ఈ విధంగా ముక్కలన్నీ వేసుకొని 2 సార్లుగా వేసుకోవాలి, ఒక్కసారి వేయకూడదండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని ఇలా బటన్ ఆన్ చేసుకొని ఇప్పుడు 20 మినిట్స్ 180 డిగ్రీస్లో పెట్టుకోవాలండి. 10 మినిట్స్కి ఒకసారి తీసుకొని స్పూన్తో అయినా గెంటితో అయినా ఇవన్నీ కొంచెం ఇలాగా కలుపుకోవాలండి. అన్నీ చక్కగా ఉడుకుతాయి. అన్నీ ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ ఆన్ చేసుకోవాలండి. చూడండి, రెడీ అయిపోయాయండి మన ఎయిర్ ఫ్రైయర్లో బేబీ కార్న్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇవన్నీ ఒక గెంటితో తీసుకొని ప్లేట్లో పెట్టుకోవటమేనండి. వేడివేడిగా ఇలాగ తినేయచ్చు. 2-3 కూర్చుంటే ప్లేట్ ఖాళీ చేసేస్తారండి, అంత రుచిగా ఉన్నాయి. అలాగే పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి, పప్పుచారులోకి దేంట్లో అయినా కానీ సైడ్ నంచుకొని తిన్నా కానీ భలే రుచిగా ఉన్నాయండి. మీరు కానీ ఇలా బేబీ కార్న్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మీరు చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.